అల్లు అర్జున్ అరెస్ట్ కుట్రకోణంపై స్పందించిన సింగర్ కల్పన అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే శుక్రవారం ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారో అక్కడ జరిగిన పద్ధతి అక్కడ జరిగిన ప్రొసీజర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొన్ని అనుమానాలకు రేవుతున్నాయని మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న హైదరాబాద్లోని ప్రెస్ క్లబ్లో సింగర్ కల్పన మాట్లాడుతూ చాలా క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఒక నేషనల్ అవార్డు గ్రహీత, పైగా తాను తీసిన సినిమా వల్ల ఈరోజు దేశం కాకుండా ప్రపంచం అంతా కూడా చూస్తున్నారు. ఒక నేషనల్ ప్రైడ్, మన దేశానికి మన తెలుగు రాష్ట్రాలకి కూడా గొప్ప పేరు తెచ్చిన వ్యక్తి. అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడానికి అసలు ఎలాంటి కుట్ర పన్నారు అనేది తెలియవలసి ఉంది. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా ఏదైతే పోలీసులు అనుసరించిన పద్ధతి ఉందో అక్కడ అల్లు అర్జున్ బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడం వలసిన అంత అవసరం ఏముంది అనేటట్టు చెప్పడం జరిగింది. అంతేకాకుండా కీలకంగా చూసుకుంటే తాను ఏమీ పెద్ద క్రైమ్ చేయలేదు, అలా అని చెప్పి పెద్ద నేరస్తుడు కూడా కాదు, ఎందుకు అల్లు అర్జున్ని అంత రెక్కీగా బెడ్రూమ్లోకి వెళ్ళి కూడా అరెస్ట్ చేయాలనేటట్టు కొంత ప్రశ్నించడం జరిగింది. ఖచ్చితంగా అల్లు అర్జున్ అరెస్టులో చాలా కీలకంగా చూసుకుంటే చాలా పెద్ద ఎత్తున కాన్స్పరెన్సీగా ఒక పెద్ద కుట్రే జరిగింది అనేటట్టు అయితే సింగర్ కల్పన అయితే ఆరోపించడం జరిగింది. ఖచ్చితంగా ఇటువంటివి రేపటి రోజుల్లో మళ్ళీ పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వమే కానీ రాష్ట్ర పోలీస్ శాఖ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోవాలనేటట్టు హితబోధ చేయడం జరిగింది. ఏదైతే అల్లు అర్జున్ అరెస్ట్ జరిగిందో మనం ఇక్కడ వాస్తవాల్లో క్లియర్ కట్ గా మాట్లాడుకున్నా కానీ అక్కడ జరిగిన ప్రొసీజర్ ప్రకారంగా చూసుకుంటే అల్లు అర్జున్ ని బెడ్రూమ్లోకి వెళ్ళి అరెస్ట్ చేయడమే కానీ, కీలకంగా బెయిల్ వచ్చిన తర్వాత కూడా జైల్లోనే ఉంచి ఆ తర్వాత రోజు ఉదయం విడుదల చేయడమే కానీ ఇదంతా కూడా కొంత కుట్ర నేపథ్యంలోనే జరిగిందనేటట్టు ప్రతి ఒక్కరు కూడా ఆరోపించడం జరుగుతుంది. ఆ నేపథ్యంలోనే సింగర్ కల్పన అయితే ప్రత్యేకించి కూడా ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ అల్లు అర్జున్ మీద జరిగిన ఏదైతే ఈ అరెస్ట్ దాడి ఉందో ఇదంతా కూడా 100% కుట్ర కోణం ఉంది అనేటట్టు ఆరోపించడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డి కానీ, మెయిన్ గా రాష్ట్ర ప్రభుత్వ నాయకులే కానీ, పోలీస్ అధికారులే కానీ ఈ విషయం మీద ఎలా స్పందిస్తారని మనం అయితే చూడాలి. కానీ ఇక్కడ వాస్తవాల్లోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా అల్లు అర్జున్ మీద పెట్టిన కేసుల్లో కీలకంగా చూసుకుంటే 105 BNS చట్టం ఏదైతే ఉందో అది ఎలా వర్తింపజేస్తుంది అనేటట్టు కొంత చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే అక్కడ జరిగిన సంఘటన ఏదైతే ఉందో, అంటే ఒక మహిళ ఎవరైతే చనిపోయారో ఒక మహిళ చనిపోయారో అది కేవలం అల్లు అర్జున్ వల్లే జరిగిందని మనం అయితే పూర్తిగా ఆరోపించలేము. అది బై యాక్సిడెంటల్ గా జరిగింది. పైగా దానికి ఆయన బాధ్యత వహిస్తూ 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం కూడా చేస్తానని చెప్పడం, అంతేకాకుండా వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటానని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది. అయినా కూడా ఎలా అంత దారుణంగా అరెస్ట్ చేస్తారు? పైగా ఇది మన రాష్ట్రంలోనే కానీ మన దేశంలో కానీ ఇలాంటివి ఏం కొత్త ఏమి కాదు, గతంలో కూడా చాలా జరిగినాయి. కానీ అప్పుడెప్పుడు కూడా ఇలా ఎవరిని కూడా అరెస్ట్ చేయలేదు. కేవలం అల్లు అర్జున్ ఎందుకు అరెస్ట్ చేశారు? పైగా 24 గంటల సమయంలోనే అరెస్ట్ చేయడం, పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళడం, ఇలా కోర్టుకు తీసుకెళ్లడం, జైలుకి తీసుకెళ్లడం, జైలు నుంచి ఉదయాన్నే విడుదల చేయడం, ఇలా అంతా కూడా 24 గంటల్లోనే జరిగింది. ఇదంతా కూడా పూర్తి స్థాయి కుట్ర అనేటట్టు సింగర్ కల్పన అయితే ఆరోపించడం జరిగింది. మరి దీని మీద రాష్ట్ర ప్రభుత్వ అధికారులే కానీ, మెయిన్ గా పోలీస్ అధికారులే కానీ ఎటువంటి స్పందన వస్తుందని మనం అయితే చూడాలి. కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా చాలా మంది కూడా ఇదే గుసగుసలాడుతున్నారు. సినీ రాజకీయ వర్గాల్లో చాలా వరకు కూడా ఖచ్చితంగా అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం అనేది 100% కుట్రపూరితంగా జరిగిందనేటట్టు కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నది అనేది ఇటువైపు అల్లు అర్జున్కి సంబంధించిన న్యాయవాదులే కానీ, అల్లు అర్జున్కి సంబంధించిన ఎవరైతే తన వెనకాల ఉన్నారో సపోర్ట్ చేసిన వాళ్ళకి కానీ, ఇటు రేవంత్ రెడ్డికే కానీ లేదంటే రాష్ట్ర ప్రభుత్వానికి తెలియాలి. ఏదేమైనా సరే అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం అనేది కుట్రపూరితం అనేటట్టు ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఆరోపించడం జరుగుతుంది. అలాంటి ఒక నేషనల్ ప్రైడ్, మన రాష్ట్రానికి ఒక అభిమానం ఆయన అంటే, అలాంటి ఒక ఆర్టిస్ట్ని ఇలా ఏదో దొంగతనం చేసినట్టుగా లేకపోతే ఏదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా, ఆఫ్టర్ ఆల్ ఎక్కడో వెతికి ఒకరిని పట్టుకోవడం, ఆ రీతిలో ఒకరిని గోయింగ్ డైరెక్ట్లీ టు హిస్ బెడ్రూమ్ అండ్ అరెస్టింగ్ హిమ్ ఇన్ సచ్ ఎ వే ఈస్ డెఫినెట్లీ థింగ్ దట్ కెన్ నాట్ బి అడ్మిటెడ్. ఇది న్యాయం కాదు. అండ్ ఐ ఫీల్ ద రీజన్ వై ఐ హావ్ కాల్డ్ ద ప్రెస్ ఇస్ I feel definitely there is a very strong conspiracy. అంటే తెలుగులో చెప్పాలంటే గూఢాలోచన, కరెక్టేనా ఆ పదం? కుట్ర అంటారు, లేకపోతే గూఢాలోచన ఇస్ ఆల్సో అనదర్ వర్డ్ కదా. ది ఎగ్జాక్ట్ ఇంగ్లీష్ వర్డ్ ఇస్ కాన్స్పిరసీ. తమిళ్లో சொல்லணும்னா ஒரு சதி, which is definitely being planned before to bring such a bad name for Mr. Allu Arjun sir.